టాక్సిక్ ఉన్న రిలేషన్షిప్లో సఫరింగ్ ఉన్న రిలేషన్షిప్ నుంచి బయటికి రావాలా అక్కడే ఉండాలని డిసిషన్ తీసుకునే ముందు చాలా ఆలోచించి ఆచితూచి తీసుకోవాలండి. ఎందుకంటే రిలేషన్షిప్ నుంచి బ్రేక్ అవ్వడం చాలా ఈజీ అండి. చాలా ఈజీ. దానికి ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే నాకు నచ్చట్లేదు బ్రేకప్ చాలా ఈజీగా అయిపోతుంది. కానీ అది మనకు ఇమీడియట్లీ నా ఈగోని ఫీడ్ చేస్తుంది, సెల్ఫ్ ఎస్టీమ్ని ఫీడ్ చేస్తుంది. కానీ లాంగ్ టర్మ్లో చాలా కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, సఫరింగ్స్ అవుతాం. సో ఇక్కడ ఒక వై జంక్షన్ అండి, వై జంక్షన్ ఒకటేమో బ్రేకప్, ఇంకోటేమో ప్యాచప్ లాంగ్ జర్నీ. ఈ వై జంక్షన్లో ఉన్నప్పుడు బ్రేకప్ అని అనగానే ఇక్కడ వెళ్ళగానే నాకు ఈ దారి బంద్ అవుతుంది, ఇంకా ఈ దారి బంద్ అవుతుంది. అక్కడ నేను మళ్ళీ కొత్త దారిని సృష్టించుకోలేదన్న. ఆ కొత్త దారి సృష్టించుకోవాలంటే దానికి ఎఫర్ట్స్ పెట్టాలి, చాలా ఉంటాయి ఎఫర్ట్స్ పెట్టాలి. తర్వాత ఎడిట్ వాళ్ళ దగ్గర మీ డిజర్వింగ్ అంటే మన క్రెడిబిలిటీ తగ్గుతుంది, ఆప్షన్స్ తగ్గుతాయి, ఇమోషనల్ బ్యాగేజ్ ఉంటుంది, సఫరింగ్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఇది బ్రేకప్ అనివార్యం అంటే బ్రేకప్స్ కావాలి, డివోర్సెస్ అనివార్యం అంటే డివోర్సెస్ కావాలి. కానీ ఆ డిసిషన్ తీసుకునే ముందు మాత్రం క్లారిటీ ఉండాలండి. ఒక క్లారిటీ ఏంటంటే ఇద్దరి మధ్యలో వచ్చిన గొడవలకి, కాన్ఫ్లిక్ట్స్కి ఏదైనా సొల్యూషన్ ఉందా, వర్కబిలిటీ ఉందా, యాక్సెప్టబిలిటీ ఉందా, కెన్ వి వర్క్ ఆన్ దట్. అది ఒకవేళ పాసిబిలిటీ ఉంటే ఆ వర్కింగ్ మీద పని చేయాలి. చిత్తశుద్ధితో మనసు పెట్టి మంచి ఇద్దరికి ఇంటెన్షన్ తెచ్చుకొని వర్కబిలిటీ ఉందంటే వర్కబిలిటీని ట్రై చేయాలి. కానీ వర్కబిలిటీ ఉన్నా కానీ అది ట్రై చేయకుండా డైరెక్ట్ బ్రేకప్ అంటే చాలా నష్టం అవుతుంది వాళ్ళకి. వర్కబిలిటీ ఉంది, ట్రై చేసాము, అవ్వట్లేదు అంటే బ్రేకప్ ఈజ్ ఇన్ఎవిటబుల్.